ఐకాన్ రియల్ హోమ్స్కి స్వాగతం. మీరు విజయవాడలో ఏదైనా ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా ఏకైక డెస్టినేషన్ ఐకాన్ రియల్ హోమ్స్. మీరిప్పుడు చూడబోతున్న ప్రాపర్టీ కోడ్ ADVGA 462. ఇది విజయవాడ కానూరులో సేల్కి వచ్చిన ఒక సూపర్ లగ్జరియస్ 3 BHK ఫ్లాట్ అండి. ఇది వచ్చేసి వెరీ రీసెంట్ కన్స్ట్రక్షన్. అందులో మనకి ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ సేల్కి వచ్చింది. సో మీరు కనుక కానూరు లాంటి ఏరియాలో ఒక సూపర్ స్పేషియస్ పక్క వాస్తుతో ఒక అల్ట్రా రిచ్ కన్స్ట్రక్షన్ కనుక తీసుకోవాలనుకుంటే మాత్రం దీన్ని డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. ఇది వచ్చేసి మనకి ప్లింత్ 1900 ఉందండి, 1900 స్క్వేర్ ఫీట్ ప్లింత్. కామన్ అండ్ కార్ పార్కింగ్ వచ్చేసి మనకి 2400 ఉంది. అండ్ యూడిఎస్ వచ్చేసి మనకి 68 స్క్వేర్ యార్డ్స్ ఇస్తున్నారు. ఇది వచ్చేసి మనకి నార్త్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ ఉందండి. అంటే మనకి ఫ్లాట్కి నార్త్ ఈస్ట్ ఫేసింగ్ 2 పాసిబిలిటీ ఉంది. అండ్ రోడ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్. మనకి పక్కా వాస్తుతో సూపర్ లగ్జరియస్గా కన్స్ట్రక్షన్ చేశారండి. మనకి ఇంటీరియర్స్ కూడా చూడొచ్చు, మత్తిపోత ఇంటీరియర్స్. అలాగే మనకి కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా సూపర్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ. సో ఇందులో మనకి ఒక ఫస్ట్ ఫ్లోర్లో ఒక ఫ్లాట్ రీసేల్కి వచ్చిందండి. సో ఇది కన్స్ట్రక్షన్ వెరీ రీసెంట్ కన్స్ట్రక్షన్ అండి. అందులో వాళ్ళు చేరి ఒక 2-3 మంత్స్ అవుతుంది. సో ఇప్పుడు అది రీసేల్కి పెట్టారు. సో మీరు కనుక ఇలాంటి ఒక ఫ్లాట్ చూస్తుంటే మాత్రం దీన్ని డెఫినెట్ కన్సిడర్ చేయొచ్చు. మరిన్ని డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి ఓన్లీ వాట్సాప్ కాల్స్ మాత్రమే చేయండి. సో చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి మనకి కానూరులో మనకి చాలా ప్రైమ్ లొకాలిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ చూడొచ్చు. మీకు అంతా కూడా సూపర్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో మీరు మొత్తం చూడండి, మనకి కింద ఉన్న రూమ్స్ అన్నిటికి కూడా కంప్లీట్గా టైల్స్ వేసారు. అంటే వాచ్మెన్ రూమ్కి కూడా టైల్స్ వేసారు. అండ్ అలాగే మనకి సీలింగ్ కూడా చాలా లగ్జరియస్గా చేశారనమాట. సో వుడెన్ ప్యానలింగ్స్తో మనకి చాలా నీట్గా చేశారు సీలింగ్. సో సీలింగ్స్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి పార్కింగ్లో సీలింగే ఇంత అద్భుతంగా చేశారండి. అలాగే మనకి మొత్తం కూడా చూడొచ్చు, వాచ్మెన్ రూమ్ అన్నిటిని కూడా టైల్స్తో వేసారనమాట. అండ్ అలాగే మనకి 24 hours సీసీ కెమెరా మానిటరింగ్ ఉందండి. సో అంతా కూడా చాలా చక్కగా చేశారు. సో మీరు కనుక డెఫినెట్గా ఒక మంచి సూపర్ లగ్జరియస్ 3 BHK ఫ్లాట్ తీసుకుందాం అనుకుంటే మాత్రం దీన్ని డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చండి. సో ఇది వచ్చేసి మనకి కానూరులో మన కళ్యాణ మండపం దగ్గరలో ఉంది. అలాగే మేము ఇందులో 4th ఫ్లాట్ కూడా మేమే అమ్మాము. సో మాకు ప్రైసింగ్ కానీ అలాగే క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కానీ ఓనర్ గారి గురించి కూడా బాగా తెలుసు. చాలా మంచి కన్స్ట్రక్షన్ చేశారు. చాలా క్వాలిటీ, అంటే ఆయన క్వాలిటీకి మాత్రం డెఫినెట్గా ఆయన 100% ఎఫర్ట్స్ పెడతారనమాట. మీరు లిఫ్ట్ చూడొచ్చు, చుట్టూ గ్రనైట్ వర్క్ అంతా కూడా చాలా బాగుందండి. సో ఇది వచ్చేసి మనకి బేసిక్గా నార్త్ ఫేసింగ్ అండి. సో మీరు చూడొచ్చు, ఇది నార్త్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ అని చెప్పాం కదా. అండ్ అలాగే మనకి మొత్తం కారిడర్ కూడా చాలా పెద్ద కారిడర్ ఇచ్చారు. అండ్ మనకి చుట్టూ కూడా ఫెన్సింగ్ చూడండి, చాలా నీట్గా వచ్చింది. అండ్ అలాగే మొత్తం కూడా పక్క వాస్తు ఫాలో అయ్యారండి. మీకు కారిడర్ మొత్తం కూడా టైల్స్, అలాగే ప్రతి చోట కూడా చాలా నీట్గా వర్క్ చేయించారు. సో చూస్తున్నారు కదా, ఇదంతా కనుక మనకి పీవీసీతో వుడెన్ ప్యానలింగ్ మోడల్లో చాలా నీట్గా చేయించారు. సో సీలింగ్ మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో ఇది వచ్చేసి మనకి వాళ్ళు తీసుకొని ఒక 2-3 months అవుతుందండి. సో వాళ్ళు ఏంటంటే బేసిక్గా వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చి ఇప్పుడు ఈ ఫ్లాట్ని మనకి సేల్కి పెట్టారు. వాళ్ళకి మాత్రం చాలా ఇష్టమయ్యి ఇంటీరియర్స్ కూడా చాలా అద్భుతంగా చేయించుకున్నారు. సో చూశారు కదా, మొత్తం అంతా కూడా ఫ్రంట్ అంతా టైల్స్తో చాలా నీట్గా చేశారు. అండ్ మెయిన్ డోర్ చూడొచ్చు, మొత్తం అంతా కూడా టేక్ది ఎక్స్ట్రాడినరీగా వచ్చిందండి. సో సూపర్ లగ్జరియస్గా చేశారనమాట క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షను. సో ఇది వచ్చేసి హాల్ అండి. హాల్ చాలా స్పేషియస్గా ఉంది. అండ్ అలాగే మీకు టీవీ యూనిట్ చూడొచ్చు, మతిపోతుంది అనమాట. టీవీ యూనిట్ చాలా ఎలిగెంట్గా, చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. సో మనకి మొత్తం హాల్లో కూడా చూడొచ్చండి, వాల్ ప్యానలింగ్స్ మొత్తం చేశారు. అంటే జస్ట్ గోడలన్నింటినీ అలా బ్లైండ్గా వదిలేకుండా మొత్తం అంతా కూడా ప్యానలింగ్స్తో చాలా నీట్గా తీసుకొచ్చారు హాల్ని. సో మనకి సీలింగ్ కూడా చూడొచ్చు, సీలింగ్ కూడా చాలా క్లాసీగా ఉంది. సో డెఫినెట్గా ఇది ఒక లగ్జరియస్ 3 BHK ఫ్లాట్ అండి. ఎందుకంటే మనకి క్వాలిటీ చాలా బాగుంది, అలాగే డిజైన్ కూడా చాలా నీట్గా ఉంది. అండ్ ఇంటీరియర్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీ. సో మీరు కనుక రెడీ టు మూవ్ ఇన్ ఫ్లాట్ కోసం చూస్తుంటే మాత్రం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి మనకి హాల్ పక్కన డైనింగ్. అండ్ మన కిచెన్ కూడా చూడొచ్చండి, ఓపెన్ ఐలాండ్ ఇచ్చారు. కిచెన్ ఐలాండ్ అంటాం కదా, సో అలా ఇచ్చారనమాట. సో ఇది హాల్ అండి. హాల్లో నుంచి ఇప్పుడు మనం కారిడార్ నుంచి 2 bedrooms ఉంటాయి మనకి. సో మొత్తం అంతా కూడా మనకి ప్యానలింగ్ వర్క్ కూడా చూడండి, చాలా నీట్గా చేశారు వాల్ ప్యానలింగ్స్ అన్నీ కూడా. సో ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ అండి. చూశారు కదా, మనకి బెడ్ వేసినా కూడా చుట్టూ ఎంత స్పేస్ ఉందో. అండ్ అలాగే ఇందులో మనం స్పెషల్గా చెప్పుకోవాల్సింది మాత్రం డెఫినెట్గా వార్డ్రోబ్స్. సో వార్డ్రోబ్స్ మాత్రం చాలా క్లాసీగా వచ్చినాయి. సో ఇది ఈచ్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 2000 రూపీస్ పడుతుందండి. చాలా మంచి మెటీరియల్తో చేశారు వార్డ్రోబ్స్. సో దీన్ని మనం గ్లాసీ స్టైల్ అంటాం అనమాట. మొత్తం ప్రొఫైల్స్తో చేస్తారు, చాలా నీట్గా ఉంటుంది. చూశారు కదా, వాల్ ప్యానలింగ్స్ అన్నీ కూడా మొత్తం చాలా ఎక్స్ట్రాడినరీగా ఇచ్చారు. సో డెఫినెట్గా క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ మాత్రం చాలా బాగుందండి. సో ఇంటీరియర్స్ కూడా కొన్ని ఏంటంటే వీళ్ళు కొనుక్కున్నాక చేయించుకున్నారు. సో డెఫినెట్గా మీకు ఇంటీరియర్స్ చాలా అద్భుతంగా వచ్చినాయి. సో వాళ్ళు ఉందామని వాళ్ళ పర్సనల్ టేస్ట్తో చేయించుకున్నారండి. సో వాళ్ళకి అంతలో ఇంకో మంచి అవకాశం రావడంతో వేరే ప్లేస్కి మూవ్ అవుతున్నారు. సో చూసారు కదా, మనకి డ్రెస్సింగ్కి ఇక్కడ మనకి మిర్రర్ ఇచ్చారు పక్కన. అలాగే మనకి డ్రెస్సింగ్ టేబుల్ మొత్తం కూడా వచ్చారు. అండ్ బాత్రూమ్ కూడా చూడొచ్చండి, చాలా స్పేషియస్గా ఉంటాయి. సో బాత్రూమ్ అంతా కూడా మనకి చాలా స్పేషియస్గా వచ్చింది.
సో ఇది వచ్చేసి మనకు ఒక బెడ్రూమ్ చూసారు కదా ఎంత స్పేషియస్గా వచ్చిందో. సో 1900 స్క్వేర్ ఫీట్ అంటే చాలా ఎక్స్ట్రాడినరీ స్పేషియస్ 3 BHK అనమాట. మనం దాన్ని ఆల్మోస్ట్ 4 BHK చేయొచ్చు. సో 1900 అనేది చాలా మంచిది అవుతుందండి. సో ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అని చెప్పొచ్చండి. సో ఇది కూడా చూసారు కదా మొత్తం చాలా స్పేషియస్గా ఉంది. మనకి సీలింగ్స్ అన్ని చూడొచ్చు. సీలింగ్స్ కూడా చాలా క్లాసీగా ఇచ్చారు. అండ్ మనకి డోర్స్ అన్ని కూడా మనకి జర్మన్ మేడ్ అండి. డోర్స్ అన్ని కూడా సో మనకి లోపల కనబడుతున్న డోర్స్ అన్ని కూడా మొత్తం మీకు అది కైండ్ ఆఫ్ ఐరన్ లాగా ఉంటుంది అనమాట. సో జర్మన్ మేడ్. సో చాలా మంచి క్వాలిటీ ప్రొడక్ట్ అది. ఇది వచ్చేసి మనకి వెనకాల బాల్కనీ కూడా చూసారు కదా మొత్తం అంతా కూడా రోడ్ ఫేసింగ్ వెస్ట్ బాల్కనీ ఇది మనకి. ఇక్కడ కూడా మీకు పీవీసీ వుడ్ ప్యానలింగ్తో చాలా నీట్గా వచ్చినాయి వర్క్స్ అన్నీ కూడా. సో చూడొచ్చు మీరు క్లోజర్ లుక్లతో చూస్తే మీకు ఆ డోర్ తెలుస్తుందండి. మనకి రెగ్యులర్గా ఉండే లామినేటెడ్ ఫ్లష్ డోర్స్ మీద లామినేటెడ్ కాదు, చాలా డిఫరెంట్ డోర్స్ ఇవన్నీ కూడా. అండ్ అలాగే మనకి బాత్రూమ్స్ అన్నీ కూడా డ్రై బాత్రూమ్స్ ప్రొవైడ్ చేశారండి. సో ఇది మనకి డ్రై బాత్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు. ఆల్రెడీ మనకి డ్రై బాత్రూమ్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేశారు. సో టీవీ యూనిట్ కూడా మనకి ప్రొవైడ్ చేశారండి. చూసారు కదా ప్రతి దాంట్లోనూ కబోర్డ్స్ మాత్రం చాలా డిఫరెంట్గా వచ్చినాయండి. కబోర్డ్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే మనకి దీన్ని స్పెషల్ కబోర్డ్స్ అనమాట. మనకి రెగ్యులర్గా వుడ్తో చేసే కబోర్డ్స్ కాదు, ఇది ప్రొఫైల్ డోర్ మీద మనకి గ్లాస్ లాగా వస్తుంది. సో ఈచ్ వన్నే మనకి స్క్వేర్ ఫీట్ మోర్ దెన్ 2000 రూపీస్ ఉంటుంది ఇది. సో మీరు చూడొచ్చండి మెయిన్ డోర్స్ అన్నీ కూడా చూడొచ్చు అనమాట. డోర్స్ అన్నీ కూడా చాలా స్పెషల్ డోర్స్. సో మనకి రెగ్యులర్గా మనం చూసే 3 BHK అపార్ట్మెంట్స్ అలా కాదనమాట. ఈ అపార్ట్మెంట్ స్పెషల్గా చాలా కేర్ తీసుకొని, అంటే బిల్డర్ గారు ఎంత కేర్ తీసుకున్నారో ఆ తర్వాత కొనుక్కున్న వాళ్ళు కూడా దాన్ని అంతే గొప్పగా ఇంటీరియర్స్ చేయించుకున్నారు. సో చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి ఇంకో బెడ్రూమ్ అండి. ఇక్కడ కూడా మనకి డ్రెస్సింగ్ ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి ఇక్కడ కూడా మనకి డ్రై బాత్రూమ్ ప్రొవైడ్ చేశారు. సో మనకి ఇంటీరియర్ వర్క్ అలాగే వుడ్ వర్క్ ఇవన్నీ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయండి. మనకి గీజర్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మనం ఇప్పుడు 3 బెడ్రూమ్స్ చూసామండి, హాల్ చూసాము. మనకి ప్రతి బెడ్రూమ్లోనూ మనకి టీవీ యూనిట్ కూడా ప్రొవైడ్ చేశారండి. సో మనకి ప్రతి బెడ్రూమ్కి టీవీ యూనిట్ ఉంది. అలాగే మనకి హాల్లో పెద్ద టీవీ యూనిట్ ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి ఇప్పుడు డైనింగ్ చూస్తున్నారు కదా, వాల్ ప్యానలింగ్స్ ప్రతి చోట మనకి వాల్ ప్యానలింగ్స్ ఉన్నాయి. సో ఇంటీరియర్ మాత్రం ఎక్స్ట్రాడినరీ. మీ ఇంటీరియర్స్ చేయించుకోవాలంటేనే మీకు ఒక 15 లక్షల దాకా అవుతుందన్నమాట. సో డెఫినెట్గా ఇంటీరియర్స్ మాత్రం చాలా వర్తిగా చేయించారు. సో ఇక్కడ మనకి దేవుడి గది ఉంది, డైనింగ్ ఉంది, అండ్ కిచెన్ ఒకటి ఉందండి, అండ్ అటాచ్డ్ యూటిలిటీ కూడా ఉంటుంది మనకి. సో ఐలాండ్ చాలా నీట్గా వచ్చింది, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందన్నమాట. సో చాలా తక్కువ మందే ఇలాంటి ఐలాండ్లు పెడుతున్నారు, బట్ ఈ ఐలాండ్ కూడా చాలా నీట్గా చేశారనమాట. సో డెఫినెట్గా మనకి ఇంటీరియర్స్ మాత్రం చాలా కేర్ తీసుకొని చేసినట్టు కనపడుతున్నాయి. అండ్ మీరు ఇక్కడ కూడా చూడొచ్చు, ఇదంతా కూడా మనకి కిచెన్ ఐలాండ్ అండ్ కిచెన్ అంతా కూడా మనకి మొత్తం పైన అంతా కూడా నానో వైట్ లాగా ఇచ్చారు. అండ్ మొత్తం కిందంతా కూడా మనకి గ్లాసీ దాంతో చేశారు, చాలా బాగుంది. సో చూస్తున్నారు కదా పైన అంతా కూడా బ్లాక్. అండ్ అలాగే మనకి చిమ్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది డెఫినెట్గా క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ మాత్రం చాలా నీట్గా ఉందండి. అండ్ ఇంటీరియర్స్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. సో మీరు ఎంత పర్సనల్ కేర్ తీసుకుని కట్టే అపార్ట్మెంట్స్ చాలా తక్కువగా ఉంటాయి. సో డెఫినెట్గా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అపార్ట్మెంట్స్ ఇన్ కానూర్ అని చెప్పొచ్చండి. సో మీరు కనుక అప్రాక్సిమేట్గా ఇది చాలా హై బడ్జెటే ఉంటుంది, ఎందుకంటే 1900 స్క్వేర్ ఫీటు అండ్ కామన్ అన్నీ కలిపి మనకి 2400 స్క్వేర్ ఫీట్ వస్తుందండి. సో మనకి అప్రాక్సిమేట్గా చూసుకున్నా సరే ఇక్కడ 5500 పర్ స్క్వేర్ ఫీట్ ఉంటుంది. సో మీరు ఆ ప్రైస్లో ఫ్యాక్టర్లో క్యాలిక్యులేట్ చేసుకోండి. సో ఇది వచ్చేసి మనకి యూటిలిటీ అండి. సో యూటిలిటీలో కూడా మనకి అన్ని డ్రెస్సింగ్, డైనింగ్, ఇది వాషింగ్కి, అలాగే మనకి క్లీనింగ్ అన్నిటికి కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ మీరు చుట్టూ కూడా చూడొచ్చు, చాలా స్పేస్ వదిలేరనమాట. సో రెగ్యులర్ అపార్ట్మెంట్స్ లాగా గ్రూప్ హౌస్ లాగా కాజీగా కట్టలేదు, మొత్తం అంతా కూడా చాలా స్పేషియస్గా ఉంది. అండ్ డైనింగ్ కూడా చూసారు కదా, డైనింగ్ చాలా నీట్గా వచ్చింది. సో డెఫినెట్గా మీరు కనుక ఒక సూపర్ లగ్జరీ 3 BHK ఫ్లాట్ కానూరులో చూస్తుంటే మాత్రం నేను కన్సిడర్ చేయండి. అలాగే చాలామంది మా వీడియోస్ చూసేసి డైరెక్ట్గా వెళ్ళిపోతున్నారు, లేదంటే మేము చూపించినాక మమ్మల్ని బైపాస్ చేసి కూడా డైరెక్ట్గా వెళ్తున్నారండి. అది మాకు చాలా హర్టింగ్గా ఉంటుంది, ఎందుకంటే మేము చాలా కష్టపడి ప్రాపర్టీస్ ఐడెంటిఫై చేసి మీకు తీసుకొస్తున్నాము. సో డెఫినెట్గా మేము అందరిలాగా హై కమిషన్స్ తీసుకోవట్లేదు, మా కమిషన్స్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి. సో డెఫినెట్గా మాతో వెళ్తే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. మీరు ప్రైస్ నెగోషియేషన్లో కావచ్చు, అలాగే మీకు తర్వాత లీగల్ హెల్ప్లో కావచ్చు, అండ్ రిజిస్ట్రేషన్లోనూ అన్నిట్లోనూ మేము దగ్గరుండి హెల్ప్ చేస్తాము. అండ్ అలాగే మా కమిషన్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి, చాలా రీజనబుల్గా ఉంటాయి. సో డెఫినెట్గా మాతో వెళ్తే మాత్రం మీకు రూపాయికి రూపాయి అయితే డెఫినెట్గా యాడ్ అవుతుంది. అండ్ అలాగే మేము అందులో ఏం చూసుకోవాలి, నెగిటివ్స్ ఏముంటాయి, పాజిటివ్స్ ఏముంటాయి అన్నది కూడా మేము అన్నీ చెప్తాం. కాబట్టి మీకు ఏది అపార్ట్మెంట్స్ ఎలా చూడాలి ఏంటన్నది కూడా ఐడియా వస్తుందన్నమాట. సో ఇది వచ్చేసి మనకి సూపర్ లగ్జరీ 3 BHK ఫ్లాట్ అండి. మేము చెప్పాం కదా, ఇందులో ఆల్రెడీ 4th ఫ్లాట్ మేమే అమ్మాము. అలాగే మనకి ఇది క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా చాలా నీట్గా ఉంది. డెఫినెట్గా హైలీ రికమెండ్ చేస్తాము మేము ఈ ఫ్లాట్కి. సో ఇది వచ్చేసి మనకి పూజ రూమ్ అండి. సో ఇది ప్రాపర్ ఫ్లాట్ అనమాట, అంటే మనకు అన్నీ ఉన్నాయి. 3 బెడ్రూమ్స్ ఉన్నాయి, బాల్కనీ ఉంది, అలాగే ముందర లాబీ ఉంది, అండ్ అలాగే మనకి యూటిలిటీ, పూజ రూము, డైనింగ్ అన్నీ కూడా ఉన్నాయి అనమాట. సో డెఫినెట్గా మీరు కనుక ఒక చక్కని 3 BHK ఫ్లాట్ కానూరులో తీసుకుందామంటే ఇది కన్సిడర్ చేయండి. మీకు మరిన్ని డీటెయిల్స్ కావాలంటే, ప్రైస్ కావాలంటే కూడా మాకు కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి ఓన్లీ వాట్సాప్ కాల్స్ మాత్రమే చేయండి. అలాగే చెప్పే కదా మనకి ఆల్మోస్ట్ 2400 అండి, మనం 5500 అలా స్క్వేర్ ఫీట్
క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు ప్రైస్ అనేది ఎంతో అర్థమవుతుంది. ఎందుకంటే ప్రైవేట్ ప్రాపర్టీస్ చాలా మటుకు మేము ప్రైస్లు చెప్పకూడదు, మేము చెప్పం కూడా. అలాగే కొంతమంది మేము కాల్స్ ఇమీడియట్గా ఆన్సర్ చేయట్లేదని కంప్లైంట్ చేస్తున్నారండి. మాకు మల్టిపుల్ కాల్స్ వస్తాయి, మాకు మీటింగ్స్ కూడా ఉంటాయి కాబట్టి మేము మీ కాల్స్ అన్నిటికి కూడా డీటెయిల్గా మేము రెస్పాన్స్ ఇస్తామండి. అలాగే మేము కాల్ చేసినప్పుడు మీకు అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో డెఫినెట్గా మీరు కనుక ఒకసారి మాకు కాల్ చేసినా, మెసేజ్ పెట్టినా మీకు ఒక 6 అవర్స్లో కావచ్చు, 24 అవర్స్ తర్వాత అయినా కావచ్చు, ఎప్పుడైనా సరే మీకు కాల్ వస్తుంది. కాల్ వచ్చినాక మేము అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐకాన్ రియల్ హోమ్స్. కీప్ వాచింగ్ ఐకాన్ రియల్ హోమ్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీ అప్డేట్స్.